టీడీపీ నేత లంకా దినకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఏ విధమైనటువంటి ఫలితాలు వాస్తవమైంది. మనం అక్టోబర్ 7నే ఏదైతే ఛాలెంజ్ చేశామో కరెక్ట్గా డిసెంబర్ 11వ తారీఖు మాట మార్చే ప్రయత్నం చేశారు. ఆయా రాష్ట్రాలకి సంబంధించినటువంటి పనితీరుకు వచ్చిన ఫలితాలు మోడీకి సంబంధం లేదు. మరి అక్టోబర్ 7వ తారీఖున ఛాలెంజ్ చేసే రోజున అదే ఛానల్లో నిద్రపోతున్నారా బీజేపీ నాయకులు కానీ, లేకపోతే ఆ ఛానల్కి సంబంధించి ఈ పబ్లిష్ చేసేవాళ్ళు? ఈ విధంగా కేవలం కొంతమంది యొక్క మేలు చేకూర్చడానికి స్వార్థపూరితంగా ఇటువంటి సర్వేలు వాళ్ళు ప్రచురిస్తూ వచ్చారు. అయితే ఒకసారి రిపబ్లిక్ ఛానల్లో కూడా అక్టోబర్ తర్వాత వరుసగా మీరు గమనించండి, ఒక్కొక్క నెల వాళ్ళు పబ్లిష్ చేసి నవంబర్ డిసెంబర్ నెలలో 2 నెలల్లో కూడా వాళ్ళు రిజల్ట్స్ ఇట్లాగే ఏదైతే సర్వేలు అని చెప్పి ప్రకటించి దాదాపు 20 సీట్లు వైసీపీ అని, 5 సీట్లు తెలుగుదేశం, మైండ్ గేమ్. నవంబర్ డిసెంబర్ 2 కూడా ఒకే ఫిగర్లు ఇచ్చారు. జనవరి దగ్గరికి వచ్చేటప్పటికి 19-6 చేశారు. మరి ఏమొచ్చిందో ఏం మార్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ మార్చి లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వేలో ఇదే రిపబ్లిక్ ఛానల్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉన్నట్టు 14 స్థానాలు, వైసీపీకి 11 స్థానాలు, అంటే క్రమానుగతంగా వాళ్ళు ఏదైతే తాము తప్పు చేశామో ఆ తప్పుని తెలుసుకొని మార్చుకొని సవరించుకునేటటువంటి ప్రయత్నం రిపబ్లిక్ ఛానల్ వాళ్ళు చేసినట్టు కొంత కనపడతా ఉంది. 14-11 తెలుగుదేశానికి 14-11 అనిచ్చారు. అంటే వ్యతిరేక భావాన్ని జనాల మనసులోకి చొప్పించి ప్రేరేపించి వైసీపీ వైపు నడపాలి అనుకునేటటువంటి ప్రయత్నం బెడిసి కొడుతున్నటువంటి క్రమంలో ఆ ఛానల్స్ కూడా ఆ ఇచ్చేటటువంటి 14 అంటే 20కి దగ్గరగా ఉంటేనే 14 దగ్గరికి వస్తాడు. అంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోతుంది. ఇందాక మా మిత్రులు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లు, ఎప్పుడైతే ఓడిపోతున్నాం అనేటటువంటి భయాందోళనను మనసులోకి రేకెత్తినాయో ఇక డైవర్షన్ పాలిటిక్స్, వారి బాబాయ్ చనిపోతే ఆ హత్యకి సంబంధించిన అంశాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేయటం, వారి యొక్క చెల్లెలు వలస అంటే వివేకానంద రెడ్డి గారి యొక్క కూతురు సిట్టు బాగా దర్యాప్తు చేస్తుంది అనేటటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆమెని కూడా ఏ భయాందోళనకు గురి చేశారో మరి తీసుకొచ్చి సిబిఐ అనేటటువంటి మాట ఢిల్లీకి తీసుకెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేశారు. అంటే ఎవరిని కాలేదు అనర్హం భయపెట్టడానికి అనేటటువంటి విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుంది. కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తుంది. మరి పాపం ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, కనపడట్లేదు ఆయన. ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వేరే రాష్ట్రాల్లో ఆస్తుంటే అక్కడ ఉండేటటువంటి కేసీఆర్ గారితో భయాందోళన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉండే అధికారులను కూడా వదలట్లేదు. మరి ఇటువంటి వ్యవహారాలు నడిపేవారు రేపు ప్రజలను వదులుతారా? ఇంత అరాచకంగా వ్యవహరించేవారు ప్రజల్ని హింసించకుండా వదిలేస్తారా? ప్రజలు అర్థం చేసుకోలేరా? ఇటువంటి అంశాలు అంటే ఎప్పుడైతే ఈ సర్వేలకు సంబంధించి దొంగ సర్వేలు ఏపించుకున్నామో అవన్నీ బెడిసికొట్టినాయి. నిన్నో మొన్న ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. ఏపీపీ అనేటటువంటి వారు ఎవరో రిలీజ్ చేశారు. 22 పార్లమెంటు స్థానాలు, 130కి దగ్గరగా అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ అప్రచారంగా విజయ వైపు దూసుకుపోతుంది అనేటటువంటి ఒక సర్వే రిపోర్ట్ కూడా నిన్న వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా తీసుకొచ్చి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇది వారు సర్వే రిపోర్ట్ని ఏపీపీ వాళ్ళు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతెంత పర్సెంటేజ్తో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేటటువంటి ఒక సర్వేని వాళ్ళు ఎప్పుడైతే ఈ సర్వే వచ్చిందో ఇమ్మీడియట్గా ఇక్కడ హింసని ప్రేరేపించేటటువంటి విధంగా ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ భావజాలాలు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యాక్షనిజాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ముందుగా ప్రత్యర్థుల మీద నెపము నెట్టి ఆ కార్యాచరణని వాళ్ళు నిర్విఘ్నంగా కొనసాగించేటటువంటి అలవాటు ఉంటుంది. ఒకవైపు పులివెందుల్లో, నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్రకటించారు, రాబోయే 3-4 రోజుల్లో అలజడులు జరుగుతాయి, వాళ్ళ శ్రేణులకి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక ఇచ్చారు అనే మాట మాట్లాడుతూ ఇటువైపు వారు చేసే కార్యాచరణ తెలుగుదేశం పార్టీ మీద నెపనెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే నిన్న ఎరపతినేని గారి వారి సహచరు ఒకరి మీద హత్యా ప్రయత్నం చేస్తూ రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు.
అంటే ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కానీ నాయకులకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా భయాందోళనకు గురి చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత దిగజారుడిపోయిన రాజకీయం ఎందుకు చేయాల్సి వస్తుందంటే వారు ఒకవైపు నేషనల్ ఛానల్స్ని పట్టుకొని సర్వే రిపోర్ట్లు, మరొక వైపు ఇక్కడ అలజల్లు లేపటం. కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ 4.5 సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఎక్కడ కూడా చర్చకి రానివ్వకూడదు. తెలుగుదేశం పార్టీ ఏదైతే వివిధ పథకాలను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తుందో ప్రజల్లోకి వెళ్లకుండా ఒక అలజడిని లేపి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలనేటటువంటి ఒక ఫ్యాక్షన్ రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇవాళ 54 లక్షల పైగా ప్రజలు 2,000 రూపాయలకి పెన్షన్ని 3,000 రూపాయల పెన్షన్ 12 కేటగిరీల కింద తీసుకుంటున్నటువంటి ఆ వాస్తవాన్ని ప్రచారం జరగకూడదని చూస్తున్నారు. ఈ 54 లక్షల మంది ఎవరైతే పెన్షన్స్ తీసుకున్నారో 60 లక్షలకి పెరిగినటువంటి దాన్ని చర్చ జరగకుండా చేయాలనుకుంటున్నారు. 58 లక్షల మందికి కుటుంబాలకి జరిగినటువంటి రుణమాఫీ, రైతు రుణమాఫీ ప్రజల్లో డిస్కషన్ జరగకూడదు అనుకుంటున్నాడు. 24,500 కోట్లు. అన్నదాత సుఖీభావ కింద 2,000 రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 74 లక్షల మంది రైతులకు ఇచ్చారో అది ప్రచారం జరగకూడదు అనుకుంటున్నాడు. 97 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఎవరికైతే పసుపు కుంకుమ కింద గతంలో 10,000 కోట్లు ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తే దానికి సంబంధించిన చర్చ జరగకూడదు అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మిగిలిన వారికి నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఇస్తున్నటువంటి దాన్ని చర్చ రాకూడదు అనుకుంటున్నారు. ఈ విధంగా పథకాలన్నీ చూసినట్లయితే 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మందికి నేరుగా లబ్ధిదారులు ఉన్నటువంటి ఈ ప్రచారం ఏది కూడా తెలుగుదేశం పార్టీ జరగకూడదు అనేటటువంటి ఒక కుట్రతోటి చేస్తున్నటువంటి ఈ పని ఇది. నిజంగా రుణమాఫీ ఆంధ్ర బ్యాంక్ పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీకి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి, జగన్మోహన్ రెడ్డి బంధువులకి రుణమాఫీ అయ్యిందా లేదా? వారి కుటుంబం పేరుతో ఉన్నటువంటి వారందరూ పెన్షన్స్ అర్హులైనంత వారు తీసుకుంటున్నారా లేదా? అంటే ఎంతసేపు కూడా అరాచకము, అవినీతి, దీన్ని విలయతాండవం చేస్తూ నీ నెత్తి మీద డ్యాన్స్ చేస్తుంటే నీ అఫిడవిట్టే నేను చెబుతుంది నువ్వు రాజకీయాలకి ఫిట్ కాదని చెప్పి. ఈ విధంగా దొంగ సర్వేలు ఒకవైపు, మరొక వైపు అల్లర్లు, శాంతి పద్ధతులను మొత్తాన్ని కూడా ఇబ్బంది పడేటటువంటి విధంగా వ్యవహరించడం, తద్వారా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు ప్రజలకి తెలియకుండా చేయాలనేటువంటి ప్రయత్నం. కానీ ఈ ఫలాలు అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేటటువంటిది. ఈ సర్వేలకి, ఈ నాళ్ళకి ఎవరికి అందని సర్వే జనాల మనసుల్లో, గుండెల్లో ఉంది. అప్రతిహతమైన విజయం, 20కి పైగా పార్లమెంటు స్థానాలు, 150కి పైగా అసెంబ్లీ స్థానాలు బహుమతిగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వబోతున్నారు. పక్క రాష్ట్రం నుంచి కేసీఆర్ కుట్రలు, కుయుక్తులు, ఆయన తలలో 4గా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఏ ఆలోచన అయితే కేసీఆర్ చేస్తున్నాడో ఆ ఆలోచనలు జగన్ 4 నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి బాట వేస్తుంది నరేంద్ర మోడీ బాట, కేసీఆర్ తలలో 4 ఈ జగన్మోహన్ రెడ్డి అయి ఉన్నాడు. వరా స్పష్టంగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ అంశాలన్నింటినీ కూడా. ఈ విధమైనటువంటి తక్కువ టమారా గజకన్న గోకర్ణ విద్యలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు ఏదైతే అవమానపరుద్దామనుకుంటున్నారో, కేసీఆర్ కింద సామంత రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ని చేద్దాము, ఇక్కడి నుంచి 5 కోట్ల ప్రజలతో కప్పం కట్టిద్దామనేటటువంటి ప్రయత్నం జరుగుతుందో ఈ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఏ సర్వేకి అందదు, ఏ నాడికి అందదు. అది గుర్తుపెట్టుకోవాలి. తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ.